కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. నీవేనంటే దయ్యాలు వణికాయిలే, నీవంటే రోగాలు చనిసాయిలే. నీవేనంటే దయ్యాలు వణికాయిలే, నీవంటే రోగాలు చడిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. లలలలాల 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 లలలలాల
లా 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 లా. నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, బోధనెన్నో చేశావే. నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, నీతిగా జీవించే బోధనెన్నో చేశావే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యేసుంటే యేసుంటే నాకు చాలయ్యా. యేసుంటే నాకు చాలయ్యా. నా యేసు యేసుంటే నాకు చాలయ్యా. నా 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 యేసుంటే నాకు చాలయ్యా. ఆఫ్ స్పిరిట్, ఆత్మ ఫలము ఏమనగా, నెంబర్ 1 ప్రేమ, నెంబర్ 2 సంతోషము. ఒక వ్యక్తి హృదయము సంతోషంతో ఉన్నట్లయితే అతని ముఖము ఏ విధంగా ఉంటుందో చెప్పాలి. ఎలా ఉంటుంది? అందుకే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హార్ట్. ఈ ముఖము, నీ హృదయము దేని చేత నింపబడిందో దానిని బట్టి ప్రతిస్పందిస్తుంది. నీ హృదయం దుఃఖంతో ఉన్నట్లయితే నీ ముఖంలో కూడా దుఃఖం కనిపిస్తుంది. నీ హృదయం సంతోషంగా ఉన్నట్లయితే నీ ముఖములో సంతోషము స్పష్టంగా కనిపిస్తుంది. సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణం. ఏ చీర్ఫుల్ హార్ట్ డూ గుడ్ టు ఏ మెడిసిన్. డాక్టర్స్ అంటున్నారు, ఏ మనిషి యొక్క హృదయము సంతోషంతో ఉంటుందో ఆ వ్యక్తి త్వరగా కోలుకుంటాడు అని చెప్పి. ఏ మనిషి యొక్క మనస్సు సంతోషంతో ఉంటుందో ఆ వ్యక్తి తాను కలిగిన అనారోగ్యంలో నుంచి త్వరగా విడిపించబడతాడు. ఒక సాధారణమైన వ్యక్తి తనకున్న రోగంలో నుంచి బయటపడడానికి 3 months పడితే, సంతోషంగా ఉండే హృదయం కలవాడు విత్ ఇన్ 1 monthలోనే ఆ రోగంలోంచి బయటపడతాడట. గమనించండి, ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. లంగ్స్ మాటికి ఎక్స్పాండ్ అవడం వల్ల ఏమవుతుంది చెప్పండి? కావలసినంత ఆక్సిజన్ అందుతూ ఉంది. తద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉంటాడు. దేవుడు మనిషికి కావలసిన సంతోషాన్ని మనసులో దాచిపెట్టాడు. దాన్ని సమయానుకూలంగా ఎక్స్ప్రెస్ చేయడానికి ముఖమును ఇచ్చాడు. తెలుసా, సంతోషంగా ఉన్నప్పుడు సాధారణంగా దేంట్లోంచి బయటపడుతుందా సంతోషం? చెవుల్లోంచి బయటపడుతుంది. అవునా కాదా? అవునన్న వారు చప్పట్లు కొట్టినా కొడతారు మీరు. ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే చెవుల్లోంచి అది మనకి వ్యక్తం కాదు. ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే ముక్కులోంచి అది వ్యక్తం కాదు. ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే ముఖములో ఆ సంతోషము వ్యక్తమవుతుంది.
దేవుడు నీకు నాకు ఇచ్చిన స్మైలింగ్ ఫేస్ని బట్టి దేవునికి ఎప్పుడైనా వందనాలు చెల్లించావా? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు ఒక మనిషికి స్మైలింగ్ ఫేస్ని ఇచ్చాడు, స్మైల్ అనే గొప్ప ఆశీర్వాదాన్ని మనిషికి ఇచ్చాడు. ఒక్కసారి ఊహించుకోండి, దేవుడు ఈ స్మైల్నే ఒకవేళ క్రియేట్ చేయకపోతే, మనిషికి నవ్వు అనేది లేకుండానే ఒకవేళ దేవుడు మనిషిని సృష్టించినట్లయితే, ఇప్పుడు ఆలోచించండి, ఆఫీస్లోకి వెళ్ళావు, నీ ఫ్రెండ్ ఎదురుగుండా వచ్చాడు, గుడ్ మార్నింగ్ చెప్పావు, గుడ్ మార్నింగ్, నో స్మైల్. వాడు ఎంతో సంతోషంగా నాకు ఉద్యోగం వచ్చింది అని పరుగు వచ్చి నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. ఎదురుగుండా వచ్చిన వాడు కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, నాకు మెడిసిన్లో ర్యాంక్ వచ్చింది, అవునా, గ్రేట్. ఒకసారి ఊహించుకోండి, ముఖంలో సంతోషం లేకుండా సంతోషంతో కూడిన విషయాలు చెప్పుకోగలమా? ముఖంలో there is no smile on face. Can you express your joy? ఒక వ్యక్తిని నువ్వు కలిసినప్పుడు ఆఫీస్లో ఒక చక్కని స్మైల్తో హలో అన్నావు అనుకోండి, వాడు వెంటనే నవ్వుతూ హలో అన్నాడు అనుకోండి, there is a joy. Smile is a passport of friendship. ఎవరైనా స్నేహం చేయాలయ్యా అంటే ఏడు మొహంతో స్నేహం ఎవడు చేయడు, తెలుసా మీకు? ఎప్పుడు చూసినా ఏడు మొహమే, ఎప్పుడు చూసినా ముచ్చి మొహమే, ఎప్పుడు చూసినా పిల్లి మొహమే, ఆ పిల్లి చూపులే. వాళ్ళతో ఎవరు స్నేహం చేయరు. ఎవరైతే సంతోషంగా కానీ, ఏమిటి ఈయన ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటాడేమిటి, బయట నడుచుకుంటూ సంతోషంగా కనిపిస్తాడు, మాట్లాడుతున్నప్పుడు సంతోషంగా ఉంటాడు, ఏదో ప్రత్యేకత ఉంది. గమనించండి, సంతోషంగా ఉండేవారితోనే ఎవరైనా స్నేహం చేయాలని ఆశపడతాడు, కాసేపు మాట్లాడాలని ఆశపడతాడు. అలా కాకుండా ముఖంలో ఎప్పుడు చూసినా ఏడుపే ఉందనుకోండి, లోపల ఏముందని అర్థం? ఏడుపే ఉందని అర్థం. దేవునికి స్తోత్రం. God gave us a wonderful smiling faces. దేవుడు నీకు నాకు మనందరికి కూడా చక్కగా చిరునవ్వు నవ్వే అవకాశాన్ని ఇచ్చాడు. చిరునవ్వు చిందించే మోములు దేవుడు మనకిచ్చాడు, వాటిని చక్కగా వాడుకోండి. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు తాను చర్చికి వెళ్తున్న సమయంలో ఆ వీధిలో ఉండే ఒక ఇంటిలో ఒక బాబు కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండేవాడు. అలా చూస్తూ ఉన్న సమయంలో వారు క్రిస్టియన్స్ కాదు. చార్లెస్ స్పర్జన్ బైబిల్ తీసుకుని వెళ్తూ ఆ చిన్న బాబుని చూసి చక్కగా నవ్వేవాడు. హి యూజ్డ్ టు స్మైల్ ఎట్ ద బాయ్. ఆ చిన్న బాబుని చూసి నవ్వేవాడు, ఆ చిన్న బాబు కూడా నవ్వేవాడు. నెక్స్ట్ టైం మళ్ళీ ఈ చార్లెస్ స్పర్జన్ వెళ్తున్నప్పుడు కిటికీలోంచి కాకుండా గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తూ ఉండేవాడు, చార్లెస్ స్పర్జన్ వస్తున్నాడా, నవ్వుతాడా లేదా అని చెప్పి. చార్లెస్ స్పర్జన్ వెళ్తూ ఆ బాబుని చూసి మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వేవాడు, హలో హౌ ఆర్ యు అనేవాడు. ఆ చిన్న బాబుకు ఒక అలవాటు అయిపోయింది. ఏమిటయ్యా అంటే, చార్లెస్ స్పర్జన్ ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు నన్ను చూసి నవ్వుతాడా, నేను తిరిగి నవ్వుతానా. 3 weeks అయిన తర్వాత ఏమైంది తెలుసా? వాళ్ళ మమ్మీకి చెప్పాడు, మమ్మీ ఒక అంకుల్ నన్ను చూసి నవ్వుతారు మమ్మీ, ఎందుకని నేను కూడా ఆ అంకుల్తో పాటు చర్చికి వెళ్ళకూడదు, నువ్వు ఒక్కడు ఎలా వెళ్తావులేరా అని చెప్పి తోటు ఆ చిన్న బాబుకి సహాయంగా వాళ్ళ పెద్ద బాబుని కూడా ఇచ్చి పంపించింది ఆ తల్లి. వాళ్ళు చర్చికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఎంతో సంతోషాన్ని గమనించిన ఆ తల్లి ఒకరోజు చార్లెస్ స్పర్జన్ గారు బయట నుంచి వెళ్తూ ఉండగా తల్లి అక్కడ నిలబడింది, పిల్లలు అక్కడ నిలబడ్డారు. ఆయన చూసి చిరునవ్వుతో, అమ్మ బాగున్నారా, పిల్లలు చాలా మంచివారమ్మా, మా చర్చికి వచ్చారు, చాలా డిసిప్లిన్ కలవారు అని అంటూ ఉంటే ఆ నవ్వు ముఖాన్ని చూసి ఆ స్త్రీ అనుకుంది, నేను కూడా మా బిడ్డలతో కలిసి చర్చికి ఎందుకు వెళ్ళకూడదు. నమ్మండి, వితిన్ 2 months టైంలో ఆ ఇల్లంతా కూడా, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మందిరానికి వచ్చి క్రీస్తు ప్రేమను పొందుకున్నారు, రక్షించబడ్డారు. గమనించండి, మీరు ఉద్యోగాలు చేస్తున్న చోట డు నాట్ అండర్ ఎస్టిమేట్ యువర్ స్మైలింగ్ ఫేస్. నువ్వు నవ్వుతూ మాట్లాడుతున్నట్లయితే, వారికి చక్కని చిరునవ్వు ఇచ్చి మాట్లాడుతున్నట్లయితే, తర్వాత ఎప్పుడైనా వై డోంట్ యూ కమ్ టు కల్వరి టెంపుల్ అలాంగ్ విత్ అస్, ఎందుకు మీరు కల్వరి టెంపుల్కి రాకూడదు మాతో? మీ చిరునవ్వు వారికి పాస్పోర్ట్ లాగా పనిచేస్తుంది, సహవాసాన్ని ఏర్పాటు చేసుకో. ఎవ్రీబడి లైక్స్ ఎ స్మైలింగ్ ఫేస్. నౌ లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ దట్ స్మైలింగ్ ఫేస్? ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండేవాళ్ళంటే ఇష్టము. మరి నువ్వు సంతోషాన్ని వెదజల్లే ఒక చక్కని స్మైల్ని, ఒక చక్కని మోమును నువ్వు కలిగి ఉన్నావా? ఇఫ్ నాట్, ప్రాక్టీస్ ఇట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి అయినా చిరునవ్వు నవ్వడానికి, ఎదుటిగా కనిపించిన వారికి మనస్ఫూర్తిగా నవ్వడానికి ప్రయత్నం చేయి. బ్రదర్ నేను ప్రయత్నం చేస్తాను కానీ బ్రదర్ లోపల బాగాలేదు బ్రదర్. ఏంటంట, మీరు చెప్పినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాను కానీ లోపలంతా కుళ్ళు పెట్టుకుని
లోపలంతా పాపం పెట్టుకుని, లోపలంతా ద్వేషం పెట్టుకుని, లోపలంతా ఏవేవో పెట్టుకుని చిరునవ్వు నవ్వాలంటే ఆ వల్ల కాదు బ్రదర్, నీ వల్లే కాదు, ఎవడి వల్ల కాదు. అందుకే చెప్తున్నాను, ఎవడు సంతోషంగా ఉండగలడయ్యా అంటే హృదయ శుద్ధి కలవాడు మాత్రమే సంతోషంగా ఉండగలడు. ఎవడు మనస్ఫూర్తిగా ఎదుటివాడిని చూసి నవ్వగలడయ్యా అంటే హృదయంలో పరిశుద్ధత కలవాడే మనస్ఫూర్తిగా నవ్వగలడు. ఈ రోజు దేవుడికి అటువంటి వారు కావాలి. ఎటువంటి వారో తెలుసా? లోపల శుద్ధి కలిగి, ఆ లోపల ఉన్న సంతోషము ముఖము ద్వారా వెదజల్లగలిగిన, ఇతరులతో పంచుకోగలిగిన చక్కని స్మైలింగ్ ఫేస్ కలిగిన వారు దేవునికి కావాలి. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, సంతోష హృదయము ఆరోగ్యకరమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆరోగ్యానికి కారణమే సంతోషం. ఈరోజు చాలా మంది ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, కోల్పోతున్నారు. కారణం ఏమిటంటే వారి జీవితంలో సంతోషము లేదు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో సంతోషం అయితే ఉండదో ఆ వ్యక్తి జీవితంలో ఆరోగ్యం ఉండదు. కారణం ఏంటి తెలుసా? హృదయం శుద్ధిగా ఉన్నట్లయితే మనసు సంతోషాన్ని, ముఖము సంతోషాన్ని కనపరుస్తుంది. ముఖము సంతోషాన్ని కనపరచట్లేదు. కారణం ఏమిటంటే హృదయం సరిగా లేదు. హృదయం సరిగా లేకపోతే జీవితం కూడా సరిగా ఉండదు, శరీరం కూడా సరిగా ఉండదు. నువ్వు నేను విలువలేని వారు అయినప్పటికీ క్రీస్తు చేతిలో పడినట్లయితే ఆయన గొప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి నీ విలువలేని నీ యొక్క జీవితాన్ని బహు విలువైన జీవితంగా మార్చివేయగలడు. అటువంటి గొప్ప రియల్టర్ నేను చెప్పే యేసుక్రీస్తు. దివాలా తీసిన వ్యాపారిని, దివాలా తీసిన హోటల్ని ఏ రీతిగా ఆ కొత్త మేనేజ్మెంట్ మార్చివేసిందో, లాభదాయకంగా తీర్చిందో నేను చెప్పాను. నువ్వు నేను దివాలా తీసిన వారైనట్లయితే సైతాను చేతిలో పడి, వాడి యొక్క అధికారంలో పడి, చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దివాలా తీసిన స్థితిలో నువ్వు నేను ఉన్నట్లయితే మనం వెళ్ళి క్రీస్తుకు, ఆయన యొక్క అధికారానికి సంపూర్ణంగా మన జీవితాలను అప్పగించుకున్నట్లయితే అండర్ దిస్ న్యూ మేనేజ్మెంట్, ఈ కొత్త అధికారి యొక్క చేతిలో నీ జీవితము, నా జీవితము వర్ధిల్లుతుంది. ఏ వ్యక్తి అయితే వర్ధిల్లుతాడో ఆ వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. మనం సంతోషంగా జీవించాలంటే ఏం చేయాలి? ఎటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి? ఎటువంటి ఆత్మీయతను మనం కనపరచాలి? నెంబర్ 1, మనం సంతోషంగా జీవించాలంటే థింక్ పాజిటివ్. ఒక వ్యక్తి సంతోషంగా జీవించాలంటే పాజిటివ్గా థింక్ చేయాలి. పాజిటివ్ థింకింగ్కి వ్యతిరేక పదము నెగిటివ్ థింకింగ్. అవునా? సాధారణంగా గృహాల్లో ఎందుకు సంతోషం ఉండదయ్యా అంటే భర్త పట్ల భార్యకి ఎప్పుడు చూసినా నెగిటివ్ ఆలోచనలే. ఏమో ఈ పనికిమాలోడు ఉద్యోగానికి వెళ్తున్నాడో లేకపోతే దేని దగ్గరికి వెళ్తున్నాడో అంతే. ఇప్పుడు నీ భర్త ఎంతో చక్కగా తయారవుతున్నాడు అనుకోండి, ఏంటి వీడు తెగ తయారైపోతున్నాడు, వాడు పౌడర్ రాస్తున్నాడు, ఎందుకు వీడు పౌడర్ రాస్తున్నాడు, ఇంతకుముందు పౌడర్ రాసేవాడు కాదే. ఒకవేళ తలకి బ్లాక్ కలర్ రాస్తున్నాడు, ఏంటి వీడు పెద్ద బ్లాక్ కలర్ రాస్తున్నాడు. ఒకవేళ స్ప్రే కొట్టాడు అనుకోండి, స్ప్రే ఎందుకు కొడుతున్నాడు వీడు. ఒకవేళ అద్దం మీదకి వెళ్ళి కాస్త ఇలాగ చూసి, ఏంటి తెగ చూసుకుంటున్నాడు, ఏదో ప్రమాదకరంగా ఉంది, వీడు ఉద్యోగానికి వెళ్ళడం లేదు, తప్పనిసరిగా దేని దగ్గరకో వెళ్తున్నాడు. అరే దేవుడు చక్కని భర్తను నాకు ఇచ్చాడే, దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడు పాడు చేసుకోవడానికి కాదు, ఆ అందాన్ని కాపాడుకోవడానికి. అంతే తప్ప మాటి మాటికి వెళ్ళి అద్దం ముందు సింగారించుకోవడానికి కాదు. ఏదైనా సరే తగు మాత్రం ఉండాలి. ఎనీథింగ్ ఎక్స్ట్రా ఈజ్ డేంజరస్ అండ్ సిన్ఫుల్. సో నీ భర్తకు చక్కని అందాన్ని దేవుడు ఇస్తే, నాకు చక్కని అందమైన భర్తను దేవుడు ఇచ్చాడు, బుడబుక్కలోని దేవుడు నాకు ఇవ్వలేదు. సంతోషించవచ్చు కదా. దేవుడిచ్చిన నీ భర్తను బట్టి ఎందుకు నా ప్రియ సహోదరి హ్యాపీగా ఉండకూడదు? ఒకవేళ నీ భార్య చక్కని భార్య అయినట్లయితే, ఆమె చక్కగా తయారవుతున్నప్పుడు, చక్కగా ముస్తాబవుతున్నప్పుడు ఎందుకు సంతోషించకూడదు? పెద్ద అందగత్తి తయారైంది, అందగత్తి బయలుదేరింది అని చెప్పి ఎందుకు నీ భార్య బడి ఆడవాలి? కొంతమంది భార్య ఒక జబ్బు ఏంటి తెలుసా, ఇంట్లోనేమో పని మనిషిలా ఉంటారు, అది చూసిన మొగుడికి ఒళ్ళు మండిపోద్ది. పనికి మాలింది నా కోసం చక్కగా తయారవ్వాల్సింది పోయి ఇంట్లోనేమో పని మనిషిలాగా ఉంటుంది, పనికి మాలింది. దట్ ఈస్ రాంగ్. నా ప్రియ సహోదరుడా, నువ్వు అందంగా తయారు కావాల్సింది భార్య కోసం. నా ప్రియ సహోదరు, నువ్వు అందంగా తయారు కావాల్సింది భర్త కోసం. నీ భర్త ఇంటికి వచ్చేటప్పటికేమో నువ్వు ముసల్దాన్లాగో, లేకపోతే ఒకసారి ఒక సిస్టర్ నన్ను ఎయిర్పోర్ట్లోకి రిసీవ్ చేసడానికి వచ్చింది. చాలా చక్కగా ఉంది, చాలా అందంగా ఉంది. ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంది. తర్వాత ఒకరోజు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఇంటికాడ ఉన్న రూపాన్ని బయట పెట్టింది.
ఎప్పుడైతే ఇంటికి వెళ్ళానో ఆమెను చూశానో నాకు తల్ల పిల్ల అర్థం కాల. ఎయిర్పోర్ట్ వచ్చిన వాడి బహుశా ఈమె పిల్ల అయి ఉంటుంది, ఈమె బహుశా ఆ పిల్ల తల్లి అయి ఉంటుంది. అంత డిఫరెన్స్ అండి. మతిపోయింది నాకు. ఆమె వయసు ఎంత? 64 years. ఆ తర్వాత ఒక మీటింగ్ నేను వెళ్ళవలసి ఉన్నప్పుడు ఆ సిస్టర్ చెప్తుంది, బ్రదర్ సతీష్, ఒకవేళ నువ్వు మీటింగ్కి వెళ్ళాలని, ఒకవేళ నీకు ఏమైనా ఎంగేజ్మెంట్స్ ఉంటే నాకు కనీసం 3 hours ముందు చెప్పాలి. దేనికమ్మా? 3 hours ముందు చెప్పకపోతే నేను రెడీ కాలేను. అమ్మో, ఇప్పుడు నువ్వు రెడీ కావాలంటే 3 hours? దేనికోసం అమ్మా? లోకం కోసం. అప్పుడు నాకు అనిపించింది, ఇంటిలోనేమో ముసలిదాన్లా ఉంటావు, ఇంటి బయటికి వెళ్తేనేమో మిస్ యూనివర్స్లా తయారవుతావు. ఇది నీకు తగునా? దట్ ఈస్ రాంగ్. ప్రియ సహోదరులు, అర్థం చేసుకోండి. ఇంటి బయట మీరు ఏదో మిస్ యూనివర్స్ లాగా ఎంతో చక్కని బట్టలు వేసుకుని చక్కగా కనిపించటము తప్పు అని చెప్పట్లేదు, కానీ ఇంట్లో మాత్రము ముసిల్దాన్లాగా సాదాసీదా బట్టలు వేసుకుని మురికిగా కనిపించడం మాత్రం సరైనది కాదు. అలాగే సహోదరులు, మీరు కూడా బయటికి మాత్రం హీరోలాగా వెళ్ళి ఇంట్లో మాత్రం విలన్లాగా జీవిస్తాం, అదే మాత్రం మంచి పని కానే కాదు. దేవుడు నీకు నాకు ఇచ్చిన చక్కని స్మైలింగ్ ఫేసెస్ని కాపాడుకోవాలి. కాబట్టి మొదటిగా నువ్వు చేయాల్సింది థింక్ పాజిటివ్. పాజిటివ్గా థింక్ చేయాలి. భర్తలారా, మీ భార్య గురించి పాజిటివ్గా థింక్ చేయాలి. భార్యలారా, మీ భర్తల గురించి పాజిటివ్గా థింక్ చేయండి. సాధారణంగా అనేక మంది ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు, భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో సాధారణంగా సిస్టర్స్ ఖాళీగా ఉంటారు. వాళ్ళు చూసే పాపిస్టి సీరియళ్ళు అట్లాంటివే. ఆ సీరియళ్ళు చూస్తా, కొన్నిసార్లు టీవీ పెడితే సీరియల్ చూస్తూ ఉంటారు. నాయనో, కొంపలు కోల్చాలంటే ఒక సీరియల్ చాలు పట్టుకుంటే, భయంకరమైన సీరియల్స్. ఇంట్లో ఖాళీగా ఉంటారు కాబట్టి ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంది, ఎంప్టీ మైండ్స్, ఎంప్టీ హార్ట్, డెవిల్స్ వర్క్ షాప్. ఏమిటంట? ఖాళీగా ఉన్న వ్యక్తి యొక్క మనసు సైతాన్ గాడికి ఆడుకునే స్థలం అంటది. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఇంట్లో ఉంటారో నెగిటివ్ థింకింగ్ మొదలవుతుంది. అందుకే ఈరోజు చెప్తాను, సంతోషంగా జీవించాలంటే ప్రియ తల్లులు, తండ్రులు, భర్తలు, భార్యలు, ప్రాక్టీస్ టు థింక్ పాజిటివ్లీ. ఒకనొక సమయంలో చెప్పులు తయారు చేసే కంపెనీ వాళ్ళు ఒక వ్యక్తిని ఒక దేశానికి పంపించారు. ఒక సేల్స్ మ్యాన్ని ఒక దేశానికి పంపించారు. అలా పంపించినప్పుడు ఆ సేల్స్ మ్యాన్ ఆ దేశానికి వెళ్ళి చూశాడు. ఎక్కడ చూసినా ఎవరి కాళ్ళకు చెప్పులు లేవు. ఎవరు చూసినా ఎక్కడ చూసినా చెప్పులు లేవు. ఆ దేశంలో ప్రజలకు చెప్పులు వాడే అలవాటే లేదు. అప్పుడు వెంటనే ఆ కంపెనీ వాళ్ళకి రిప్లై ఇచ్చాడు. ఏమని తెలుసా? ఈ దేశంలో ప్రజలకి కనీసం చెప్పులు వాడుకోవడం కూడా తెలియదు, కాబట్టి మనం చెప్పుల వ్యాపారం ఇక్కడ సక్సెస్ఫుల్గా చేయలేము, కాబట్టి నేను వచ్చేస్తున్నాను. వచ్చేసాడు. కొంతకాలం అయిన తర్వాత మరొక తెలివైన సేల్స్ మ్యాన్ని మరలా ఆ దేశానికి పంపిస్తే, ఆ దేశానికి వచ్చిన ఆ సేల్స్ మ్యాన్ చూశాడు, ఎవరి కాళ్ళకు చెప్పులు లేవు. అప్పుడు వెంటనే వెనక్కి టెలిగ్రామ్ ఇచ్చాడు, నేను వెనక్కి రావడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈ దేశ ప్రజలకు చెప్పులు వాడుకోవడం తెలియదు, చెప్పుల యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలియదు, వాటి యొక్క ప్రయోజనం ఏమిటో తెలియదు. మనం కానీ చెప్పుల వల్ల ఉన్న ఉపయోగం ఏమిటో వారికి అర్థమయ్యేలాగా చెప్పినట్లయితే ఈ దేశం మొత్తాన్ని కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. కాబట్టి ఎంత స్టాక్ పంపిస్తారో అంత స్టాక్ పంపించండి. ఈ ఒక్క దేశం చాలు మన కంపెనీని కోట్ల వ్యాపారంతో నింపడానికి. డిఫరెన్స్ అర్థమైందా? ఒకడేమో నెగిటివ్గా ఆలోచిస్తాడు, ఏమని, వీళ్ళు మొఖాలకి చెప్పులు వేసుకోవడం చేత కాదు, ఇక్కడ చెప్పుల వ్యాపారం దేనికి, పరిమళళ్ళు. ఇంకొకటి అంటున్నాడు, లేదు వీళ్ళకి చెప్పుల యొక్క అవసరం ఏమిటో తెలియచేస్తే మనం లాభసాటి వ్యాపారాన్ని కలిగి ఉండగలం. 1% thinks negatively, he fails. 1% thinks positively, he succeeds. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, మన జీవితంలో పాజిటివ్ థింకింగ్ని మనం అలవరుచుకోవాలి. ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు నెగిటివ్గా ఆలోచించమాకు, ఏమో ఈడటంటాడో. సాధారణంగా ఈ లోకతత్వం ఏమిటంటే కీడు ఎంచి మేలు ఎంచాలి. మనుషులు చెప్పే సాధారణమైన పనికిమాలిన సూత్రం ఇంకా అస్తమాను కీడెంచటమే. కాస్త రోగం వచ్చిందనుకో కీడెంచాలి, ఏమో ఈ రోగం మాయ రోగమో లేకపోతే ప్రాణం తీసే రోగమో. హాస్పిటల్కి వెళ్తున్నాను, హాస్పిటల్కి ప్రాణంతో వెళ్తున్నాను, తిరిగి వస్తానో లేదో. వాళ్ళు టెస్టులు చేస్తున్నారు, వీళ్ళు టెస్టులు చేస్తున్నారు, నెగిటివ్గా వస్తుందో పాజిటివ్గా వస్తుందో.
ఒకసారి ఆలోచించండి. నాకేమీ కాదు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన సజీవుడు, నన్ను, నా ఆరోగ్యాన్ని, నా కుటుంబాన్ని, నా భర్తను, నా భార్య, నా బిడ్డల్ని కాపాడుతాడు, తప్పక మమ్మల్ని సంరక్షిస్తాడు, ఆయన కునుకుడు నిద్రపోడు, వాగ్దానం ఇచ్చాడు. ఇదేమిటి చెప్పండి? పాజిటివ్ థింకింగ్. ఏమో మా ఐదారు దేవుడు, యోబుకే కష్టాలు వచ్చినాయి, హిస్కే రాజుకే చావు రావు వచ్చింది, ఇంకెంతసేపు ఇదే ఏడుపు అనుకోండి, ఎక్కడ లేని రోగాలన్నీ మీకే వచ్చి పడతాయి. ఎందుకని? నెగటివ్ థింకింగ్. ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ మ్యాన్, ఇఫ్ యూ వాంట్ టు బి ఫిల్డ్ విత్ జాయ్, యూ గాట్ టు థింక్ పాజిటివ్లీ. నువ్వు పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకోవాలి. అందుకే ఈరోజు చెప్తున్నాను, స్టాప్ థింకింగ్ నెగటివ్లీ. ఏమో ఉద్యోగం వస్తో రాదో, ఈ కంపెనీ నుంచే నాకు కాల్ వస్తుందో రాదో, నాకంటే మంచి వాళ్ళకే కాల్ రాలేదు, నాకేం వస్తుంది? నో, డోంట్ థింక్ నెగటివ్లీ, థింక్ పాజిటివ్. నా దేవుడిని ప్రార్థన చేశాను కదా, నా దేవుడిని నేను చెప్పుకున్నాను కదా, నా దేవుడు నా తప్పనిసరిగా నేను చేసే ప్రతి పనిని దీవిస్తానన్నాడు కదా. యోసేపు దేవుడు తోడుగా ఉన్నప్పుడు యోసేపు చేసిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాడు కదా. ఎందుకని ఆ దేవుడు నన్ను ఆశీర్వదించడు? నేను దేవుని తోడు కలిగి ఉన్నట్టు తప్పనిసరిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నాకు కావలసిన ఉద్యోగాన్ని నాకు ఇస్తాడు, మంచి ఉద్యోగాన్ని నాకు ఇస్తాడు, ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా చక్కని ఉద్యోగాన్ని నాకు ఇస్తాడు. థింక్ పాజిటివ్లీ, దట్ బ్రింగ్స్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో విజయాన్ని నువ్వు చవి చూడాలంటే పాజిటివ్గా థింక్ చేయాలి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారులుగా నాయన మేము అంగీకరించబడినప్పుడు మేము మా కోసం దాచిపెట్టిన ప్రతి మంచి ఈవిను స్వతంత్రించుకోవడానికి గతంను ఆలోచించకుండా క్రీస్తు వైపుకు చూస్తూ విశ్వాసమును కాపాడుకుంటూ నాయన నీ బిడ్డగా జీవించే భాగ్యము, ఏ రీతిగా యోసేపుకు మీరు తోడుగా ఉండి అతను చేసిన ప్రతి పనిని సఫలం చేశారో అదే రీతిగా ప్రభువా వీరు నీతో, నీవు వారితో తోడుగా ఉండి వారి జీవితంలో ఏమైతే చేయడానికి, ఏ ఆశీర్వాదం అయితే వీరికి ఇవ్వడానికి, ఎట్టి స్థితికి అయితే వీరిని తీసుకుని వెళ్ళడానికి మీరు నిర్ణయించుకున్నారో అట్టి ఉన్నతమైన స్థితికి వీరు చేరుటకు కృప చూపించండి, సహాయము చేయండి. గతాన్ని జ్ఞాపకము చేసుకొని మరలా గాయపరుచుకునే స్థితిలో నుంచి నీ బిడ్డలను విడిపించండి. ఈరోజు ఎందరైతే ప్రభువా గతపు ఉచ్చుల్లో చిక్కుకొని ఈరోజు సంతోషంగా జీవించలేకపోతున్నారో వారిని ప్రభువా ఆ ఉచ్చుల్లోంచి విడిపించండి. గతపు కోరల్లో నుంచి, సైతాను యొక్క పన్నాగంలో నుంచి నీ బిడ్డలను విడిపించి దాచిపెట్టిన భవిష్యత్తును స్వతంత్రించుకునే భాగ్యము, కృపను నాయన ఈరోజు వాక్యం విని తమ జీవితాన్ని అప్పగించుకుంటున్నా ప్రతి వ్యక్తికి దయచేయమని, అలా మీరు ఎడారిలో సెలయేర్లు ప్రవహింప చేయబోతున్నందుకు, అరణ్యములో మార్గము కలుగ చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.